బ్యాంబూ చికెన్ టేస్ట్ చేయకపోతే ఎలా ఇంత దూరం వచ్చి. బ్యాంబూ చికెన్ అయితే నేను ఆర్డర్ పెట్టా, 300 రూపీస్ అంటే హాఫ్ కేజీ. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడీ చేస్తున్నారు. బ్యాంబూ బిర్యానీ 600 అంట, 2-3 మెంబర్స్ అయితే తినొచ్చు. బ్యాంబూ చికెన్ హాఫ్ కేజీ 340, 350 అలా పడవచ్చు. ఇలా కట్టెల మీద కాల్స్తున్నారు కదా. ఇప్పుడు వేసేయండి బ్యాంబూ చికెన్ 5 పీసెస్ ఇలా వస్తాయి. టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. అరకు స్పెషల్ బ్యాంబూ బిర్యానీ మరియు బ్యాంబూ చికెన్ బాగా వేడి వేడిగా ఉంది కదా. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఫ్లేవర్. బ్యాంబూ చికెన్ ట్రై చేయబోతున్నా. ఆనియన్స్, ఒక నిమ్మకాయ అయితే ఇచ్చిన, నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేద్దాం. ఇలా బాగా దట్టంగా పిండేసి నిమ్మకాయ, ఆనియన్స్ కూడా ఉన్నాయి. టేస్ట్ సూపర్ ఉంది అసలు. బ్యాంబూలో చేశారు కదా, ఫ్లేవర్ తెలుస్తుంది. అరకు వచ్చాక మనం బ్యాంబూ చికెన్ కానీ చికెన్ బిర్యానీ కానీ టేస్ట్ చేయకపోతే వచ్చి వేస్ట్. కంపల్సరీ టేస్ట్ అయితే చేయండి, చాలా బాగుంది. లాస్ట్ మూమెంట్లో అయిపోవచ్చింది. హాఫ్ కేజీ ఉంది అనుకుంటా దాదాపు, అందుకే కొద్దిగా ఎక్కువ అవుతుంది. లాస్ట్ 4 పీసులు ఉన్నాయి. ట్రై చేస్తాను నొక్కడానికి. చాలా కష్టపడి అయితే మొత్తం కంప్లీట్ చేసిన. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఎవరైనా అరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, ప్లేట్ ఖాళీ, ఫినిష్ చేసేసా. ఓకే, చికెన్ అయితే టేస్ట్ చేసా, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ లొకేషన్ వచ్చేసి బొర్రా కేవ్స్ ఉంది కదా, బొర్రా కేవ్స్ నుంచి కొద్దిగా ముందుకు రావాలి. ఇక్కడ లైన్ చేస్తూ ఉంటారు, చాలా షాప్స్ ఉన్నాయి. నేను ట్రై చేసింది బ్రదర్ షాప్ లోని. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. థ్యాంక్ యూ భయ్య. స్వామి షాప్ పేరు చెప్పండి. శ్రీ సిద్ధి వినాయక బ్యాంబూ చికెన్ బిర్యానీ కూడా దొరుకుతుంది అంటే ఇక్కడ షాప్ లో. ఎవరైనా మన వాళ్ళు వస్తే ఇక్కడ బొర్రా కేవ్స్ దగ్గర అయితే ట్రై చేయండి. ఓకే, నేను టేస్ట్ చేసింది ఇక్కడే బ్యాంబూ చికెన్. షాప్ పేరు పెట్టుకుని శ్రీ సిద్ధి వినాయక బ్యాంబూ చికెన్ బ్యాంబూ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగుంది.